హలో గాయ్స్, అందరికైతే నమస్తే. ఈ వ్లాగ్ని అయితే ఫుల్ ఎండ్ దాకా చూడండి గాయస్. ఫస్ట్ ఓవర్ కామెంట్ చేస్తారు, నెక్స్ట్ వీడియోలో అలా పేరు చెప్పి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అవుతుంది. మనమైతే మార్నింగ్ అయితే లేచాం గాయస్, ఎందుకంటే ఈరోజు గణపతుల పండుగ కాబట్టి. లేచిన తర్వాత అయితే మామిడి కొమ్మల్ని అయితే తెంపి మార్కెట్కి అయితే వెళ్ళాలి గాయస్. నేనైతే మామిడి ఆకులు తెంపే లోపటైతే మా మమ్మీ అయితే వండుడైతే స్టార్ట్ చేసేసింది. ఇప్పుడైతే అన్నం అయితే కుక్ అవుతుంది గాయస్. అంతలోనే మా మమ్మీ అయితే మార్కెట్కి వెళ్ళమని చెప్పింది. మనమైతే మార్కెట్కి వెళ్ళైతే కావాల్సిన సామాన్లు అయితే కొనుక్కొని వచ్చేసాం గాయస్ ఇంటికి. ఈడ రోడ్డు దగ్గర గాయస్ గణేశులు కిర్రా కుర్రు గాయస్ మస్తు పెట్టిర్రు. మనం ఇంటికి చేరగానే మా మమ్మీ అయితే వండుడైతే స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు మా మమ్మీ అయితే చింతకాయల తొక్క అయితే చేస్తుంది గాయస్. మా మమ్మీ ఎలా చేస్తుందో మీరు కూడా చూడండి. మా మమ్మీ అయితే తొక్కలకైతే మిరపకాయలు అయితే ఇరగొట్టుకొని మిక్సీలో వేసుకుంటుంది. ముందు కలిపి పెట్టుకున్న ఈ చింతకాయ పులుసును అయితే తుమ్మికూరలో వేసుకుంటుంది. తుమ్మికూర పప్పు అయితే గణపతి స్పెషల్ అంట గాయస్. మేమైతే ఆ రోజే చేసుకుంటాము. మీరు కూడా పండుగ రోజే చేసుకుంటారా లేకపోతే వేరే రోజు చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి గాయస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి గాయస్. ఇప్పుడు ఈ చింతకాయలు వేసి మిక్సీ పడితే చింతకాయ తొక్క అయితే రెడీ గాయస్. ఇంకో దిక్కైతే ఆల్మోస్ట్ పప్పు అయితే రెడీ అయిపోయింది గాయస్. రైస్ ముందే మార్నింగ్ అయితే కుక్ చేసుకున్నాం. మిగతా ప్రాసెస్ అయితే చూడండి గాయస్. ఇప్పుడు మా మమ్మీ అయితే పప్పులకు తొక్కులకు తాలింపు అయితే ఇస్తుంది. మీకు కూడా తాలింపు వేసేటప్పుడు వచ్చే స్మెల్ ఇష్టం అయితే లైక్ చేయండి. ఈ తాలింపు అయితే వేసేసిన తర్వాత కలిపి పొయ్యి మీద అయితే పెట్టేస్తే మన పప్పు ఊట రెడీ అయిపోతుంది గాయస్. మిగతా అయితే మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. మధ్యలో నాకు వచ్చిన చిన్న డ్రాయింగ్ అయితే ఇస్తున్నా చూడండి గాయస్. మా అమ్మ అయితే తాలకాలకైతే పిండి అయితే కలుపుకుంటుంది గాయస్. ఇందులో అయితే బెల్లం నీళ్లు వేసుకున్న తర్వాత నెయ్యి అయితే వేసుకోవాలి గాయస్. అందులో మన దగ్గర ఉన్న అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి గాయస్. ఏమేం డ్రై ఫ్రూట్స్ వేసామో మీకు కానీ తెలిస్తే కామెంట్ చేసేయండి గైస్, ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ పేరు. ఇప్పుడైతే మా అమ్మ అయితే తాలకాలు అయితే ప్రిపేర్ చేసుకుంటుంది, మా అన్న కూడా హెల్ప్ చేస్తుంది. మన తాలకాలు అయితే రెడీ అయిపోయినాయి గాయస్. రెడీ అయిన తర్వాత మనం ముందు చేసుకున్న మిశ్రమంలోకి అయితే ఇదాని అయితే వేసుకుంటే అయిపోతుంది. దాంట్లో మనం అయితే ఇంకొన్ని తాలకాలు కూడా వేసుకోవాలి కాబట్టి ఇంకొన్ని తాలకాలు కూడా చేసుకొని అయితే వేసుకోవాలి. తాలకాలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసిన తర్వాత అందులోకి గోధుమ పిండి వేసుకున్న తర్వాత కలిపేసుకొని దాని తర్వాత కొద్దిసేపు ఆగి నెయ్యి వేస్తే కిర్రాకుంటా గాయస్. నెయ్యి వేసిన తర్వాత కిందికి దించేసుకోవాలి. ఇక మనం దేవునికి పెట్టే ప్రసాదం అయితే రెడీ అయింది గాయస్. ఇక తాలకాలు ప్రిపేర్ అయిన తర్వాత దేవునికి పూజ చేసి తాలకాలు ప్రసాదం పెట్టేసేయాలి గాయస్. లేట్ ఏం లేదు. తాలకాలు, పప్పు చారు, తొక్కు అంతా రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడు ఇంకెందుకు లేటు, పూజ అయితే స్టార్ట్ చేసేసింది మా మమ్మీ అయితే. అప్పటికల్లా నేను మా అన్న తోరణాలు అయితే కట్టేసినాం. బండి తాళాలు ఎందుకు చూపిస్తుర్రు అని మీరు అనుకోవచ్చు గాయస్. మనమే కట్టుకున్నాడు ఎందుకని బండికి కట్టమని కూడా మా మమ్మీకి చెప్పిన. బండిని అయితే వాష్ చేయించిన గాయస్. దానికి బండి తాళాలకైతే మా మమ్మీ అయితే బొట్లు పెట్టేసి ఇప్పుడైతే మా మమ్మీ దేవునికి అయితే నైవేద్యం పెడుతుంది గాయస్. నైవేద్యం పెట్టుడు కాగానే ఐటమ్స్ ఎలా అయ్యాయో మీకు నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తా. మా మమ్మీ అయితే నైవేద్యం అయితే పెట్టేసింది. ఫుల్ ఆకలితో ఉన్న నేను నైవేద్యం పెట్టంగానే నేనైతే అన్నం మీద అవన్నీ వేసేయమని చెప్పేసిన. ఆ తాలకాల టేస్ట్ అయితే కిర్రాక్ ఉంది గాయస్. దాని తర్వాత తొక్కు సూపర్, పప్పు అయితే ఇంకా సూపర్ గాయస్. రెండు మిక్స్ చేసి తింటే అమోఘం అంతే.